హాయ్ అండి. సీజన్ మొదలైంది కదండి, అందుకే బాడీకి ఎంతో కూలింగ్ ఇచ్చే మరి పుచ్చకాయ అయితే తెచ్చేస్తాం. వాటర్ మిలన్లో మనకి ఎంతైనా కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో ఎంత వేడి చేసినా కూడా పుచ్చకాయ జ్యూస్ అయితే తాగంగానే మనకి చక్కగా అయితే బాడీ చాలా తొందరగా కూల్ అయిపోతుంది. మరి పుచ్చకాయ తీసుకురాగానే ఒక బిట్ అయితే కట్ చేసుకొని ఒక ముక్క తిన్నామండి. బాగుంది, కాకపోతే ఇంకా కొంచెం స్వీట్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మొత్తం ఒకసారిగా తినలేము కదా అని అయితే ఇలా జ్యూస్ చేసేసుకుందామని అయితే అన్ని బిట్స్ చేసేసుకొని బౌల్లో వేసేసుకొని మొత్తం ఇట్లాగా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాం. ఇలా వేసేసుకొని కొంచెం షుగర్ అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 2 బౌల్ నుండి అయితే నాకైతే ఈ పుచ్చకాయ ముక్కలు అయితే వచ్చాయి. చూడండి, ఇట్లా మిక్సీలో మొత్తం ఇలాగ వేసేస్తున్నాం. సరిపడినంత అయితే చక్కెర అయితే ఇక్కడైతే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా తయారు చేయండి, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీ బాడీకి కూడా చాలా కూలింగ్ ఇస్తుంది. మరి స్పెషల్గా మనం బయటకు ఏదైనా జ్యూస్ మనం తాగుదామని అనుకుంటాం కదా, మరి అదే స్పెషల్గా మనం ఇంట్లో ఇలాగా మనం స్వయంగా ఎలా చేసుకుంటున్నామంటే అసలు మనకు ఎంత ఆరోగ్యంగా వాళ్ళు రకరకాల ఐస్క్రీమ్స్ అవి మరి చేస్తారు జ్యూస్. అదే మనమైతే ఫ్రెష్గా అయితే చూడండి ఎంత బాగా మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోతుందో. ఈ జ్యూస్ అంతా కూడా ఒక పెద్ద బౌల్లో అయితే వేసేసుకుంటున్నాం. ఎందుకనంటే అప్పుడప్పుడు మరి కొంచెం కొంచెం పోసుకొని అయితే తాగొచ్చు. మరి పర్సన్స్ ఎక్కువ ఉంటే ఒకేసారి మరి అందరూ పోసుకొని తాగొచ్చు. నేను ముగ్గురుతో కాబట్టి ఇప్పుడు చూడండి చక్కగా అయితే మేమంతా కూడా ఈ పెద్ద బౌల్లో అయితే వేసేసుకుంటున్నాం. ఇలా వేసేసుకొని మరి స్టాక్ చేసుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. నాకైతే ఇది ఒక 1.5 డే అయితే మరి వస్తుంది, లేదంటే ఒక 2 డేస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, మరి టిఫిన్ తిన్నాకు లేదు అని అంటే మధ్యాహ్నము అలాంటప్పుడు ఈవినింగ్ టైం అలాంటప్పుడు అయితే తాగాలనిపించినప్పుడు తాగుతాం. మీరు ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూస్తున్న ప్రతి వీడియోని బట్టి నా హృదయపూర్వకమైన అయితే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇలా జ్యూస్ చేసేసుకున్నంతా కూడా ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను. 1-2 రోజులు పెట్టుకొని తాగిందనే ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. నమస్తే, బాయ్. నచ్చిందనుకుంటున్నాను.